అయితే మరి మీరు సినిమా ఇండస్ట్రీకి రాకముందు సినిమాలో ఏ హీరోని ఇష్టపడేవాళ్ళు? ఎన్టీ రామారావు గారు. క్వశ్చన్ ఏముంది దానికి? ఆయన నా ఆరాధ్య దైవం, నా దేవుడు. మరి ఎంతగా సినిమాలు ఎంత పేరు ఇవన్నీ ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. సినిమాలో ఒకవైపు బిజీగా ఉంటేనే అటు రాజకీయాల వైపు వెళ్ళారు కదా, రాజకీయాల వైపు అసలు ఎందుకు వెళ్ళారు ఏంటండి? చెప్పిన కదా ఇప్పుడు ఆరాధ్య దైవం ఎన్టీ రామారావు గారు. మా అమ్మ నాన్న కూడా ఎన్టీ రామారావు గారి అభిమానులండి. మా అమ్మ నాన్న ఎప్పుడు, మా నాన్న టీచరు, మా అమ్మ టీచరు, మా బాగా చదువుకున్న కుటుంబం మా అమ్మ నాన్న. వాళ్ళు ఎన్టీ రామారావు అభిమానిగా ఆయన ఫోటోను చూసుకుంటా ఇట్లా బొట్టాలరా కొడుకు అంటే, అబ్బా ఈ కొడుకు అంటే ఏనరా, అదిరా జన్మ అంటే, అబ్బా ఆ టీవీ చూడు, ఆ నవ్వు చూడు, ఇట్లా అనుకునేవాళ్ళు. ఏంటి వీళ్ళు ఇట్లా అనుకుంటారు అనుకుంటూ మళ్ళీ నన్ను చూసేవాళ్ళట. ఆయన్ని భలే కొడుకురా కొడుకు అంటే ఎట్ట పుట్టాలని నన్ను చూస్తారేంటి అని నేను అనుకునేది ఆ చిన్నతనంలో. అంతే కదా. కానీ ఒకసారి రే నువ్వేమవుతావో ఏమో పెద్ద అయినాక, నువ్వు బాగా చదువుకుంటే మంచి ఆఫీసర్ అవుతావు, చదువుకోకపోతే ఏదో చిన్న బడి పంతులు లాంటి నాలా మాలాంటి ఏదో చేసుకుంటావు, నువ్వు ఏమైనా పర్వాలేదు, నువ్వేం కాకపోయినా పర్వాలేదు, నువ్వు ఒకసారి మద్రాసు పోయి ఎన్టీ రామారావు గారిని దగ్గరుండి చూసి రావాలరా, అప్పుడు నిన్ను కన్నందుకు మా జన్మ ధన్యం అనుకుంటావురా, ఈ మా కోరిక మాత్రం తీర్చాలని మా అమ్మ నాన్న అన్నారు. ఏదో చిన్నప్పుడు అన్నారు, అయిపోయింది. అనుకోకుండా నిజమే ఉద్యోగం చేశాను, ఉద్యోగం నుంచి సినిమా యాక్టర్ అయ్యాను, సినిమా యాక్టర్ అయ్యి ఎన్టీ రామారావు గారిని కలిశాను. నేను లారీ డ్రైవర్ షూటింగ్ మాది. లారీ డ్రైవర్ బ్రహ్మాండమైన ఇష్టం బాలకృష్ణ గారు మేము. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయి ఉన్నారు, విశ్వామిత్ర సినిమా షూటింగ్లు దాంట్లో ఉన్నారు. నేను గొడవ ఎన్టీ రామారావు గారిని నాకు చూపిస్తారా అది మా అమ్మ నాన్న అన్నది గుర్తుంది కదా. కానీ గొడవ పెడితే కన్నా నువ్వు సరే ఒకరోజు ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకుపోతే అన్నగారు అనిపోతే, ఓ ఏం తమ్ముడు మేము చూసాం, మీరు లారీ డ్రైవర్ చూసాం, సూపర్ హిట్, చాలా బాగా చేసావు, బాగా నవ్వించారు మీరు, బాగా నవ్వించారు, మాకు కూడా ఉంది హిట్, మేము డ్రైవర్ రాముడు మాది హిట్ ఉంది. అది అవసరం ఉండి అప్పుడు అనొచ్చా అంటే, నువ్వే కాదు నీకే కాదు లారీ డ్రైవర్ మాకు కూడా డ్రైవర్ రాముడు హిట్ ఉంది అని అన్నాడు అప్పటికప్పుడే. అంటే ఒకని నాకంటే గొప్పడు అని వీళ్ళని అనకూడదు, నాకు కూడా ఉన్నది హిట్ అని అన్నీ అంటే ఆయన అన్న పద్ధతికి నాకు ఎప్పటికీ అది గుర్తొస్తుంది. అట్లా అన్నగారికి దగ్గరైనా ఆ ఫంక్షన్లో ఆయన నేను మాట్లాడితే బాగా మెచ్చుకున్నాడు. ఆ ఫంక్షన్లో నేను మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారో దేవుడి దగ్గరికి పోయి అక్కడ ఏం గొడవ చేశారో, దేవుడి దగ్గర ఏ సత్యాగ్రహం చేశారు, నిరాహార దీక్ష చేశారు, నన్ను అన్నగారిని కలుసుకునేలా చేశారు, నన్ను ఇట్లా కోరారు, నువ్వు ఎప్పటికైనా ఎన్టీ రామారావు గారిని కలుసుకోవాలరా, నిన్ను గన్నందుకు మా జన్మధన్యం అన్నారు. మరి వాళ్ళ కోరిక తీర్చడానికేనేమో నేను సినిమా ఫీల్డ్కి వచ్చాను, అన్నగారిని కలిశాను, అన్నగారు నన్ను తమ్ముడు అని పిలిచాడు, మా అమ్మ నాన్న ఖచ్చితంగా దేవుడి దగ్గర సంతోషపడుతుంటారు. ఇతని నేను చెప్పితే స్పీచ్లో ఎంత మెచ్చుకున్నాడో కౌగులిచ్చుకున్నాను అన్నగారు. ఇక అప్పటి నుంచి నన్ను ప్రచారాలకు పంపటం, తమ్ముని విలువండి అనటం అట్లా స్టార్ట్ అయింది. నేను ఆయన అటు బొమ్మంటే అటు పోయేది, ఆ మీటింగ్ బొమ్మట పోయేది. అంతేగాని నేను ఏదో అయిపోతా పాలిటిక్స్లో వస్తున్నాను నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన చనిపోయినప్పుడు అన్నగారు అసలు ఒక దేవుడిలాగా ఉన్న ఆయన పార్టీ ఎందుకు పెట్టే, ఎందుకు వచ్చే, వాళ్ళని గద్దె దించిరి, పాపం అవస్థపడే ఆ పొలిటికల్ ఆ ప్రెషర్ లేకపోతే చనిపోయిపోయి ఇంకా బతుకు, ఇంకా సినిమాల్లో ఉండు అయ్యో అని బాగా ఏడ్చుకుంటా నో, నాకు అవకాశం వస్తే అన్నగారు ఆయన సంతోషించాలంటే నేను ఆయన చేసిన డ్యూటీ నేను చేయాలి, పాలిటిక్స్కి వెళ్ళాలి అని అనుకున్నాను. ఆ దుఃఖంలో అనుకున్నాను. కానీ అవకాశం వచ్చింది, తప్పని పరిస్థితి వచ్చింది, పోటీ చేయాల్సి వచ్చింది, చేశాను, గెలిచాను, శాబాస్ అనిపించుకున్నాను. ఎక్కడ చిన్న తప్పు చేయకుండా 25th ఇయర్ రన్నింగ్ ఒక్క చిన్న అబద్ధం ఆడటం కానీ, ఒక్క చిన్న తప్పు చేయటం కానీ, రూపాయలు లంచం తీసుకోవడం కానీ నో. ఎంతటి వాడైనా తప్పు చేస్తే నో ఇది తప్పు అన్నాను. అలా అన్నగారి ఇన్స్పిరేషనే పొలిటికల్ ఎంట్రీ. అవకాశం ఇచ్చారు కనుక కొందరు సరే అటు రావాల్సి వచ్చింది. వచ్చినా కూడా నాకు ఆరాధ్యదేమో ఎప్పటికీ నాన్నే ఎన్టీ రామారావు గారే. అట్లా పొలిటికల్ ఎంట్రీ. అంతేగాని నేనేదో అనుకోని సినిమా యాక్టర్ కాలేదు, నేనేదో అనుకోని పొలిటిక్స్కి రాలేదు, నేను మంత్రి అయితే అసలు రాలేదు. ఇవన్నీ వచ్చినాయి, పోయినాయి, పోతాయి, వస్తాయి. వాటిని లెక్కే లేదు నాకు. కానీ ఇది నా అదృష్టం.